డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలి అనుకునే అంశం, సలహాదారు సజ్జల పని ఇక అవుటేనా? అసలు సజ్జల రామకృష్ణారెడ్డి నోటి దూల వల్ల ఉన్న సలహాదారులు మొత్తానికి చేటు తెచ్చిపెట్టినట్టుగా అయ్యింది. ఇప్పుడు ఈ సజ్జల సలహాదారుగా ఉండి విపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడు మీద కానీ, పవన్ కళ్యాణ్ మీద కానీ, ఇత్యాదులు ఇంకా వేరే అందరి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కు పెద్ద తలకాయ నొప్పిగా తయారై కూర్చున్నాయి. జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ సలహాదారుల వ్యవస్థ ఏదైతే ఉందో, యాక్చువల్గా ఇది అసలు ఏ రాజ్యాంగబద్ధమైన పదవులు ఇక్కడ ఏది నిర్ణయించబడి ఉండలేదు. కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని అంటే ఏం చెయ్యాలో ప్రవర్తన నియమావళిలో కూడా లేకపోవటం మూలాన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనరు పైనున్న కేంద్ర ఎన్నికల కమిషనర్కి రాయాల్సి వచ్చింది. ఈయన మీద చర్యలు తీసుకోవాలంటే ఏం చెయ్యాలండి? మేము ఇక్కడ మా దగ్గర నిబంధనలు ఏమీ లేవు, దీనికి మాకు ఏదైనా సలహాలు ఇవ్వండి, కొన్ని సూచనలు చెయ్యండి అని కేంద్ర ఎన్నికల అధికారికి రాసుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు. అసలు ఈ సలహాదారుల వ్యవస్థ మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి తన అనుయాయులు మొత్తానికి, అంటే రాజకీయంగా ఎవరెవరికి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగం కల్పించి వాళ్ళందరికీ కొంత సొమ్ము ముట్ట చెప్పటం కోసం ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ 2019 వరకు ఎవరైతే ఆయనకు ఉపయోగపడ్డారో వాళ్ళందరినీ రాజ్యాంగబద్ధమైన పదవులు ఇవ్వటం కోసం పుట్టించిన ఒక వ్యవస్థ ఇది. అసలు పెద్ద వైట్ ఎలిఫెంట్స్ లాంటి ఈ వ్యవస్థని ఎన్నాళ్ళు బరాయించుకుంటూ వచ్చాం. కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ దగ్గరికి వీళ్ళ మీద కంప్లైంట్లు వెళ్ళేటప్పటికి కానీ అసలు విషయం తెలియలేదు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి ఎటువంటి నిబంధనలు లేవని. ఎందుకంటే ఇలాంటివి కొన్ని వ్యవస్థలు వస్తాయని, కానీ అందులో వాళ్ళు కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తారు, అది కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళికి అనుకూలంగా ఉండకుండా దాని మీద కంప్లైంట్లు వచ్చే అవకాశం ఉందని కూడా ఎవరు ఊహించలేదన్నమాట. అసలు రాజ్యాంగంలో లేని వాటన్నిటినీ చేయటంలో జగన్మోహన్ రెడ్డి ఎంత దిట్ట అనేది దీంతో తెలిసిపోతుంది. మరి ప్రభుత్వ సొమ్మును వాళ్ళు జీతంగా తీసుకుంటూ క్యాబినెట్ మంత్రి హోదా అనుభవిస్తూ వాళ్ళు విపక్ష నాయకుల మీద మెగలోమానియాక్ అని ఇంకా విచిత్రమైన చాలా మాటలన్నీ పుట్టించి మరి వాళ్ళ మీద దాడి చేస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత గవర్నమెంటు పార్టీ అనే ఒక లైన్ ఉండేది, ఆ లైన్ చెరిపి అవతల పాడేశారు. గవర్నమెంటే పార్టీ, పార్టీయే గవర్నమెంట్ అయిపోయింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే గవర్నమెంట్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా చేసేశారు. ఇది రాజ్యాంగబద్ధమైన పదవి, ఇందులో మనం ప్రజల జీతాన్ని సొమ్ముని జీతంగా తీసుకుంటున్నాము, దానికి అనుగుణంగానే ఉండాలి, రాజ్యాంగబద్ధంగా ఉండాలి, ఎవరి మీద పడితే వాళ్ళ మీద అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు, ఏది చేసినా కానీ అది ఈ గవర్నమెంట్కి ఆపాదించబడుతుంది అనే విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయి పార్టీ నాయకులు చేసినట్టుగా, ఈ పార్టీలో ఉండే కార్యకర్తలు చేసినట్టుగానో, కింద స్థాయి నాయకులు చేసినట్టుగానో అసలు దిక్కుమాలిన దరిద్రపు వ్యాఖ్యలు మొత్తం చేయటం మొదలు పెడితే ఇప్పుడు ఇక మరి విపక్షాలు మాత్రం ఊరుకుంటాయా? ఇంతకు ముందంటే ఎక్కడన్నా కేసు పెట్టాలంటే ఎవరు పెట్టుకోరు. ఈ పోలీసు వ్యవస్థను కూడా జగన్మోహన్ రెడ్డి అంత అస్తవ్యస్తం చేసి పాడేశాడు. వ్యవస్థలన్నిటినీ అస్తవ్యస్తం చేసేయటంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అని ఏదైనా ఒక అవార్డు ఉంటే జగన్మోహన్ రెడ్డికే ఇవ్వాల్సింది. అసలుకి ఈ సలహాదారు తెలియదు, డిఫాక్టో సీఎంఓ తెలియదు, హోమ్ మినిస్టరు తెలియదు, ప్రతిదానికి తగుదునమ్మా అని ఈయనొక్కడు తయారవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు బయటకు వచ్చి ప్రజలతోటి ఒక్క మాట మాట్లాడేది ఉండదు. ఆయన మదిలో ఏమనుకుంటాడో దాన్ని ఒక మైక్ పట్టుకొని వచ్చి ఈ సలహాదారు సజ్జల మన ముందు పెట్టడం, విపక్ష నాయకుల మీద విరుచుకుపట్టడం. గవర్నమెంట్లో ఉండి ఇంతకు ముందు అంటే వాళ్ళ చేతిలోనే వ్యవస్థలన్నీ ఉన్నాయి కాబట్టి ఏం చేసినా చెల్లిపోయింది. మరి ఇప్పుడు అలాగదే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఒకటి వచ్చింది. ఆ తరువాత కూడా బుద్ధిరిగి ప్రవర్తిస్తారా అంటే వెనకటికి చెప్పిన సామెత లాగానే కనకపు సింహాసనమున సునకమును కూర్చుండబెట్టిన వెనకటి బుద్ధేలు మారురా సుమతి అన్నట్టు ఈ సలహాదారు సజ్జల బుద్ధి కూడా ఏం మారలేదు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రెస్ మీట్లు అవి పెట్టి అందరి మీద విరుచుకు పట్టం మొదలు పెట్టాడు. ఈవెన్ షర్మిల మీద కూడా ఆయన చేసిన కామెంట్లకి షర్మిల కూడా రిటార్ట్ ఇవ్వటం మొదలుపెట్టింది.
ఇక తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ ఆ అధినేత చంద్రబాబు నాయుడు మీద కానీ ఆయన చేసిన వాటన్నిటి మీద వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ దగ్గర ఈ చర్యలు తీసుకోవడానికి నిబంధనలో ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అనేది సూచనలు ఏమీ లేకపోవటం కూడా ఓ పెద్ద ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏర్పడింది. అలాంటి వ్యవస్థలు మొత్తాన్ని అడ్డం పెట్టుకుని పార్టీకి, గవర్నమెంట్కి, ప్రభుత్వానికి, పార్టీకి మధ్య ఉన్న గీతను చెరిపేసేసి జగన్మోహన్ రెడ్డి అయితే అసలు ప్రభుత్వ ఆఫీసులు మొత్తానికి పార్టీ రంగులు వేసుకున్నాడు. దాని మీద కోర్టుకు వెళ్తే 3,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఈ రంగులన్నీ వేయటానికి కానీ, వేసిన రంగులన్నీ తెల్ల రంగుతో తుడిపేయటానికి కానీ జరిగిన నష్టం 3,000 కోట్ల రూపాయలు. దానికి ఎవరు సమాధానం చెబుతారో చెప్పరు, మరి ఆ సలహా ఏమిచ్చారో చెప్పరు. మనం చానాళ్ల బట్టే చెప్పుకుంటూ ఉన్నాం, ఎంతమంది సలహాదారులు ఉన్నారో అంతమందికి ఇచ్చే జీతాలు కానీ, వాళ్ళకి అయ్యే ఖర్చులు కానీ ఒక పేపర్ మీద రాసి ఇదిగో ఎంత అయింది అని దాని మీద మనం ఒక ఫైనల్ ఫిగర్ ఒకటి తేలిస్తే, వీళ్ళు ఇచ్చిన సలహాలు మొత్తం మరొక పేపర్ మీద రాసి దాన్ని డివైడ్ చేసామనుకోండి, ఈ సలహాకి ఇంత ఖర్చు అయింది, ఈ సలహాకి ఇంత ఖర్చు అయింది, ఈ సలహాని పొందడానికి ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టాల్సి వచ్చిందని తెలుసుకునేవాళ్ళం. కానీ వీళ్ళు ఇచ్చిన దాని మీద ఈ సలహాలు ఏమైతే ఇచ్చారో వాటన్నిటి కనుక మనం వైట్ పేపర్ మీద రాద్దాము అని అనుకుంటే వైట్ పేపర్ తప్ప ఏం మిగలదు. ఒక్కటంటే ఒక్క సలహా ఇచ్చిన పాపాన పోలేదు. జగన్మోహన్ రెడ్డి ఏది కావాలనుకుంటే అది చేయటానికి, ఏది మాట్లాడాలనుకుంటే అది మాట్లాడటానికి, ఎవరిని తిట్టాలంటే వాళ్ళని తిట్టడానికి వీళ్ళు ఇవన్నీ వాడుకుంటారు. చాలామంది సలహాదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లేరు. అసలు కొంతమంది అయితే దేశంలో కూడా లేకుండా ఇతర దేశాల్లో ఉంటూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానా నుంచి వాళ్ళు జీతాలు పొందుతూ ఉన్నారు. మళ్ళీ ఇతరత్ర వాళ్ళకి కావాల్సిన అవసరాలకు కూడా గవర్నమెంటే ఖర్చు పెడుతూ ఉంది. మరి ఇలాంటి ఈ వ్యవస్థ మొత్తంలో ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అన్న బుద్ధిరిగి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చింది. ఎందుకంటే ఆయన కూడా చానాళ్ళు పత్రికా రంగంలో ఎలగబెట్టాడు కదా, వీటన్నిటి గురించి తెలిసి ఉండాలిగా, వాటిని కూడా వదిలేసేశాడు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అయితే ఏమిటి గొప్ప అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. లేదు, మోడీ కానీ అమిత్ షా కానీ మన జేబులోనే ఉన్నారు, మన జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే అది వింటారు కాబట్టి మనల్ని ఎవడు ఏం పీకేది లేదు అని అనుకుంటున్నారేమో కానీ ఈరోజు వాళ్ళను కూడా పీకే సమయం వచ్చింది. దాంతోపాటుగా ఇప్పుడు ఇక పోసాని కృష్ణమురళి, అతనికి ఉన్న పేరే మెంటల్ కృష్ణ, అతను వచ్చి మెంటల్గా ఏది పడితే అది వాగేసి ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటాడు. మరి ఈ సలహాదారులందరినీ ఏం చేయాలి? ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళ నోటికి తాళం పడకుండా వీళ్ళు ఇదే రకమైన వాగుతూ ఉంటే విపక్షాలు మాత్రం చూస్తూ ఊరుకుంటాయా? వీళ్ళకు కూడా పీచం అనిచేటట్టుగా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తాయి. వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోబడలేదనుకోండి, ఇక వీళ్ళు నమ్మినట్టుగానే నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ వీళ్ళ జేబులో ఉన్నట్టే మనం నమ్మినట్టుగానే ఈ మోడీ, అమిత్ షా, జగన్లో మొత్తం ఒకటే బ్యాచ్, వాళ్ళు ఒక రకంగానే ఉంటారు. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన పార్టీలతోటి వాళ్ళ అలైడ్ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు అని మనం నమ్మే దాంట్లో కూడా ఎటువంటి అబద్ధం లేకుండా పోతుంది. వీటన్నిటినీ కన్ఫామ్ చేయడానికి ఇప్పుడు మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? అదైతే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.